రామమందిరం నుంచి తెచ్చిన శ్రీరాముని అక్షింతలు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ అక్షింతలతో చెన్నకేశ్వర స్వామి ఆలయం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఎర్రబెల్లిపాలెం మీదుగా రామమందిరం వద్ద ఉంచి హారతలిచ్చి అనంతరం శివాలయం వద్ద శివుని ఆశీర్వాదాలు పొంది ఈ శోభాయాత్రను బంగ్లా సెంటర్ వరకు సాగించారు. మండలంలోని ప్రతి గ్రామానికి ఆయా గ్రామాల్లో నుంచి వచ్చిన సమరసత్వ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పంపిణీ చేయనున్నారు. జనవరి 22న రామ మందిర్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఇంట కనీసం 5 దీపాలు వెలిగించాలని సూచించారు. చేర్చమని యోజన చేస్తున్నారు. దానిలో భాగంగా ఇంజమూరు సంబంధించి ఈరోజు మండలం సంబంధించి ఊరేగింపు శోభయాత్రగా నిర్వహణ జరిగింది. ఇక్కడి నుంచి పంచాయతీల నుంచి గ్రామాల నుంచి రేపు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ప్రతి కుటుంబానికి ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు, అయోధ్య గుడి నమూనా చిత్రము, ఆహ్వాన పత్రము ఈ మొత్తము రామ భక్తులు అందజేస్తారని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. निमंत्रण को स्वीकार करो. ఎదురు చూస్తున్నటువంటి మన అయోధ్య రాముని యొక్క గుడి భవ్య రామ మందిరం ముహూర్తం ఈరోజు రేపు రానున్నది. రేపు జనవరి 22వ తేదీన 11:29 అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్నది. అదేవిధంగా తరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మన అయోధ్య